రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ను లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, ఆ బటన్ని నొక్కినట్టయితే పూర్తి ఉచితంగా మీరు సబ్స్క్రైబర్ కావచ్చును. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే, వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, మొత్తం మీద ప్రారంభమైనటువంటి ఏడాది తరువాత ఎన్నికలు నెత్తిమీదకి ముంచుకొస్తున్న సమయంలో ఇండి కూటమి మొట్టమొదటి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 28 పార్టీల కూటమి మొట్టమొదటి సభని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేశాయి. ఏర్పాటైంది అసలు కూటమి యొక్క మొట్టమొదటి సదస్సు జరిగింది 2023 మార్చ్ 4వ తారీఖున పట్నాలో. ఆ తర్వాత పాట్నా తర్వాత ఒక సమావేశం బెంగళూరులో జరిగింది, 3వ సమావేశం ముంబైలో జరిగింది. ముంబై సమావేశం తర్వాత ఈ సమావేశాల పరంపర ఆగిపోయింది. డిసెంబర్ 3వ తారీఖున 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత హడావిడిగా కొందరు నేతలు ఢిల్లీలో మళ్ళీ సమావేశమయ్యారు. అంటే ఇండి కూటమి ఏర్పాటై దాదాపు 12 నెలలు పూర్తయి ఒక 25 రోజులు అదనంగా, అంటే దాదాపు 13 నెలలు పూర్తి కావస్తున్న సమయంలో మొట్టమొదటి బహిరంగ సభ ఏర్పాటైంది. అది ఇక రెండవ బహిరంగ సభ, ఇలా 28 పార్టీలు కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చి మీద పడ్డాయి. ఎన్నికల ప్రచారంలో ఏ రాష్ట్రాన్ని ఆ పార్టీ కాపాడుకోవలసింది. ఇండి కూటమి పార్టీలు ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు కావడంతో వీటి తమ స్థావరాలను కాపాడుకునేటటువంటి యుద్ధంలో నిమగ్నం అవుతాయి. కాబట్టి ఎన్నికలు పూర్తయిన తరువాతే ఇండి కూటమి ఉంటే ఒక సమావేశం బహిరంగ సభ జరిగే అవకాశం ఉంది. బహిరంగ సభకు ఖర్చు వద్దనుకున్నట్టయితే ఎప్పట్లాగానే పాట్నా, ముంబై, బెంగళూరు లాగా గుడిపూడి జంగాల సభలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సభా వేదికను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వయనాడ్ లోకసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి సిపిఐ క్యాండిడేట్ భర్త సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి డి రాజా ఒకే వేదిక మీద కూర్చున్నారు. వయనాడులో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. ఇదే రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ది. పంజాబ్లో కాంగ్రెస్ వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ వేరు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుంది. 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే 3 సీట్లు కాంగ్రెస్ పోటీ చేయబోతోంది. 7 సీట్లు లోక్సభ సీట్లు ఢిల్లీలో ఉన్నాయి. బెంగాల్లో ఏమాత్రము కూటమి లేదు, సంబంధం లేదు, అసలు సీట్ల షేరింగ్ లేదని చెప్పినటువంటి మమతా బెనర్జీ ఈ వేదిక మీద ఉంది. అంటే ఈ రకంగా చూసినట్లయితే బీహార్లో అతి తక్కువ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చినటువంటి తేజస్వి యాదవ్ ఈ వేదిక మీద ఉన్నారు. ఈ రకంగా ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ వేదిక మీద ఉన్నారు. ఈ వేదిక మీద నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, అదేవిధంగా మహబూబా ముఫ్తీకి చెందినటువంటి పీడీఎఫ్ నాయకులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి 3 సీట్ల కోసము పరస్పరం కలహించుకుంటున్నారు, ఒకరితో ఒకరు పోటీ చేస్తున్నారు. ఇండి కూటమి ఇప్పటి వరకు సీట్ల షేరింగ్ని తేల్చలేకపోయింది. ఇది మొట్టమొదటిది. సమావేశం ఏడాది తరువాత. రెండవది, ఇప్పటి వరకు సీట్ల షేరింగ్ తేలలేదు. 2 కూడాను ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయిన తరువాత కూడాను, అంటే దాహం వేయటం మొదలుపెట్టాక నుయ్యి తవ్వే ప్రక్రియ ప్రారంభమైంది. 3వ తమాషా ఏంటంటే, ఈ ఇండి కూటమి సమావేశంలో వేదిక మీద అరవింద్ కేజ్రీవాల్ కటౌట్స్ ఉండేవి. సమావేశం ప్రారంభానికి కొద్ది క్షణాల ముందే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఆ కటౌట్లన్నీ తీసిపారేశారు. మొత్తం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన కటౌట్స్ అన్నీ తీసేశారు. ఢిల్లీలో అత్యధికంగా జనాన్ని మొబిలైజ్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకుడు జైల్లో ఉంటే ఆయన ఫోటో, ఆయన
కటౌట్ కనుక పెడితే ఆ కటౌట్ని కాంగ్రెస్ తీసేసింది. అరవింద్ కేజ్రీవాల్ భార్య ఆ వేదిక మీద నుంచి ప్రసంగించింది. ఏ హోదాలో? పార్టీ అభ్యర్థి కాదు, పార్టీ సభ్యురాలు కాదు, పార్టీలో బాధ్యత లేదు, ముఖ్యమంత్రి కాదు, ఏమీ కాదు, ఆమె ప్రసంగించారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఫోటో తీయడం ఎందుకు, ఆయన భార్యకు ప్రసంగించే అవకాశం కల్పించడం ఏమిటి? అంటే దీనివల్ల ఇప్పటికీ ఈ కూటమి కేవలం ఏదో టేపు పెట్టి అతికించినట్టుగా ఉంది తప్ప ఫెవికాల్ బంధం ఏర్పడలేదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడు నుంచి స్టాలిన్ రాలేదు, తన ప్రసంగాన్ని రాసి పంపించారు, ఒక ఆయన వచ్చి చదివి వినిపించి వెళ్ళిపోయారు. తమిళనాడు నుంచి ప్రధానమైన నాయకులు ఎవరు కూడాను డిఎంకేకి సంబంధించిన వాళ్ళు రాలేదు. సో ఇది ఇండి కూటమికి సంబంధించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా ఈ సమావేశానికి కొద్ది గంటల ముందు శరద్ పవార్కి చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక బాంబు పేల్చారు. అదేంటంటే అసలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగా, 4 మంత్రులు జైల్లో ఉండగా, సతీందర్ జైన్, గోపాల్ క్షమించాలి సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా ఇంకొక మంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ పరిస్థితిలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నేత అయినటువంటి రాఘవ్ చడ్డా ఎక్కడున్నారు, ఈ దేశంలో లేకపోతే ఎందుకు లేరు, ఆయన బయట ఎందుకు ఉన్నారు అన్నటువంటి ప్రశ్నను ఎన్సీపీ లేవనెత్తింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ జవాబు ఇవ్వలేకపోయింది. రాఘవ్ చడ్డా ఎవరికి దొరకటం లేదు, ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఇక్కడికి వస్తే నీటి స్కామ్లో అరెస్ట్ అవుతానేమోనన్నటువంటి భయంతో ఆయన విదేశాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇది నిజం కావచ్చును, ఇంకొకటి కావచ్చును. కంటి చికిత్స కోసం వెళ్ళారని చెప్పి అయితే చెప్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ కన్నా గొప్ప కంటి చికిత్స బయట జరిగేటటువంటి అవకాశం లేదు. అయినా కూడా ఆయన వెళ్ళారట. ఆయన రావడం లేదు, ఎవరికి అందుబాటులో లేరు. ఈ ప్రశ్నను ఎన్సీపీ అంటే ఈ కూటమిలో ఒక పార్టీ అయినటువంటి ఎన్సీపీ లేవనెత్తింది. మొత్తం మీద ఈ 4 అంశాలని చూసినట్టయితే ఏడాది తరువాత సభ, ఆ సభలోనూ పరస్పర విరుద్ధమైనటువంటి నాయకులు ప్రాంతాల్లో కొట్లాడుకుంటూ ఢిల్లీలో మాత్రం దోస్తిని ప్రదర్శించేవాళ్ళు, 3వది అరవింద్ కేజ్రీవాల్ కటౌట్ని తీసేయడము, 4వది రాఘవ్ చడ్డా గురించి ఎన్సీపీ ప్రశ్నించటము, ఈ కూటమి మొత్తము ఇప్పటికీ కూడాను అతుకుల బొంతగానే ఉన్నది అన్నది స్పష్టం చేస్తోంది. 5వ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రసంగించిన వక్తలందరూ కూడాను ఒక పాయింట్ మీద మాట్లాడలేదు. కాంగ్రెస్ తన అకౌంట్లు ఫ్రీజ్ కావడము, తన పార్టీ ఖాతాలు స్తంభింపజేయటం మీద మాత్రమే మాట్లాడింది. మాకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి అని చెప్పి ప్రియాంక గాంధీ మొట్టమొదటి డిమాండ్గా పెట్టింది. 5 డిమాండ్లు ముందు పెట్టింది. అందులో ఫస్ట్ డిమాండ్ అది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రసంగించినటువంటి వాళ్ళు ముఖ్యంగా సునీత కేజ్రీవాల్ మాట్లాడారు, అదేవిధంగా భగవంత్ మాన్ మాట్లాడారు. వీళ్ళందరూ కూడాను అరవింద్ కేజ్రీవాల్ గురించి మాత్రమే మాట్లాడారు. సో ఈ రకంగా నాయకులు తమ అవసరాల గురించి, తమ విషయాల గురించి మాత్రమే మాట్లాడటం ద్వారా వీళ్ళందరూ కలిసిమెలిసి ఒకే పాయింటెడ్ ఫోకల్గా ఫైట్ చేసేటటువంటి వ్యక్తులు కారు అన్నటిది కూడా చాలా స్పష్టమైపోయింది. మొత్తం మీద మొదటి సభకి జనాలనైతే సమీకరించగలిగారు. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది, సమీపంలో ఉన్నటువంటి పంజాబ్, చండీగఢ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది, హర్యానాలో భూపేందర్ హుడా నాయకత్వంలో కాంగ్రెస్ బలంగా ఉంది, యూపీ వెస్టర్న్ పార్ట్లో ముస్లిం ఓట్లు బలంగా ఉన్నాయి. ఈ వీటన్నిటి కారణంగా జన సమీకరణ అయితే చేయగలిగారు, కానీ కలిసి పోరాడే దిశగా పెద్దగా ఏమీ చేసినట్టు కనపడలేదు. కామన్ ఎజెండా విషయంలో కూడాను పెద్దగా ఏమీ చేసినట్టుగా కనిపించటం లేదు. కేవలము మోదీని విమర్శించటం మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టలేదు అన్నటువంటి విషయాన్ని వారు మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.